స్వామి మన గడ్డపైనే, మన నేల దగ్గరే, మన ఊళ్ళోనే, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఇంకా చెరువులోనే వారు ఇక్కడ వెలసి చిన్న కుగ్రామం నుంచి తన వెలుగుల్ని, తమ ప్రేమను ప్రపంచ వ్యాప్తానికి, ప్రపంచానందరికీ, అన్ని నలుమూలలకి చేర్చి వాళ్ళందరినీ కూడా సేవకు సమాయత్తం చేసి వేలాది లక్షలాది కోట్లాది మందిని దైవోన్ముఖులు చేసి వాళ్ళ జీవన ప్రయాణాన్ని దేవుని వైపు అడుగు వేయించినటువంటి, అంటే కోట్ల సంఖ్యలో అంతమందిని అలా నడిపించినటువంటి ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చాలా రోజులు మనందరికీ ఒక చెడ్డ పేరు, అపప్రద ఉండేది. ఏమంటే దీపం కింద చీకటి ఉన్నట్లు సత్యసాయి బాబా పుట్టపర్తిలో వెలిసిన చుట్టుపక్కల వాళ్ళకి వారి పట్ల ఇంకా ఆ జ్ఞానం కలగలేదు. వాళ్ళు తుమ్మెద మాదిరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ పువ్వులోని మకరందాన్ని తీసుకెళ్తుంటే వీళ్ళు దగ్గరే ఉండి ఆ స్వామిని కనుగోలేకపోయారని మనకు ఒక అపప్రదం లేదు. అయితే ఈరోజు చూస్తుంటే పట్టలేని ఆనందము. మేము బావిలో కప్పలు కాదు, మేము కూడా తుమ్మెదలు అనేది మన ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తుంటాను, మేమే అందరూ చుట్టూ ఉండింటే మీ అందరికీ ఇంత ఛాన్స్ ఉండేది కాదు, మీకోసం మేము కొంచెం అట్లా పక్కకు నిలుచుకుందామని చెప్తుంటాను. మనం వాళ్ళకి దావు ఇచ్చాం కాబట్టి, వాళ్ళకి మార్గం సుగమం చేసాం కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మనమందరూ కనుక్కొని చుట్టూ ఉండింటే వాళ్ళకి దగ్గరకు వచ్చేకి అయింది. అన్నీ అది ఒక దైవ అనుగ్రహంతో, దైవ సంకల్ప బలంతో జరుగుతాయి. అయితే వారు ఉద్భవించడానికి, ఆ స్వామి అవతరించడానికి, మన మధ్యలో అవతరించడానికి స్వామి ఆ సంకల్పం చేసుకున్నారు కదా, అంతకంటే మనకు అదృష్టం ఇంకేం వేరే అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో మన సత్యసాయి జిల్లా నుంచి ఎన్ని గ్రామాలు ఉంటాయి, అన్ని గ్రామాల నుంచి వచ్చారా? ఆల్మోస్ట్ అన్ని గ్రామాల నుంచి, ఎక్కడెక్కడ 32 మండలాల నుంచి 187 భజన మండలి, వృద్ధం నుంచి వచ్చిండొచ్చు, మడక్సిరి నుంచి వచ్చిండొచ్చు, రొండ్ల అవిలి నుంచి వచ్చిండొచ్చు, ధర్మారం కర్రీ నుంచి వచ్చిండొచ్చు, ఏవో పల్లెలు ఉంటాయి. మరి మీ పల్లెలన్నీ కూడా ఇప్పుడు సిద్ధరాంపురం ప్రపంచంలో తెలుసునా? తెలుసు. ముచ్చయ్య గారు కూడా తెలుసునా? తెలుసు. చెన్నై కొత్తపల్లి ప్రపంచం అంతా తెలుసునా? తెలీదు. ప్రపంచమంతా తెలిసిన ఏకైక ఒక చిన్న గ్రామం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే, ఈ దేశంలోనే ఏదైనా ఉందంటే అది ఏ గ్రామం తెలుసా? ఎందుకు? భగవాన్ బాబా మన దగ్గర, మన చుట్టూ మనమంతా ఉన్నామని తెలిసి మనమందరూ మన చుట్టూనే ఆయన యొక్క ఆ మిషన్, ఆ స్వామి యొక్క ఆ అవతార ఉద్యమం అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఎంత అదృష్టం మనకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, మన ఈ మధ్యన ఎవరో చెప్తున్నారు, మన ఒక దగ్గర ధర్మారం పిల్లడు వచ్చి స్వీట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి, సార్ నేను లండన్కి వెళ్తున్నాను అంటే, నువ్వు బాగా కష్టపడి నువ్వేదో స్వీట్ సంపాదించుకుని వెళ్తున్నావు, బట్ నాకెందుకు స్వీట్ ఇస్తున్నావు అని అడిగాను. కష్టం లేని స్వీట్లు నాకెందుకు రాదన్నా అని అడిగాను. అడిగితే లేదు సార్, ఇవన్నీ ఫేస్బుక్లో అన్నీ ఉంటాయి కదా, ఇవంతా ఉన్నాయి. దాంట్లో నేను లండన్కి వస్తున్నాను, నేను పుట్టపర్తి దగ్గర నుంచి ఉన్నాను, నా పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నాను, నేను స్వామి చదువుకున్నాను, నేను లండన్కి వస్తున్నాను, మొట్టమొదటిసారిగా వస్తున్నాను, నాకు ఎవరు తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళకి సాయం చేయమంటే 20 నిమిషాల్లో 4 రెస్పాండ్ చేశారట. అంటే ఏమంటే, నువ్వు సత్యసాయి దగ్గర చదువుకున్నావు, పుట్టపర్తికి దగ్గరగా ఉన్నావు, నాయన నువ్వు వస్తే నువ్వు ఏ ఫ్లైట్లో వస్తావు, ఎన్ని గంటలకు ఏరోప్లేన్ వస్తుంది, మేము వచ్చి రిసీవింగ్ చేసుకుంటామని ఒకతను, నీకు ఏ ఇబ్బంది లేదు, మేమంతా నీకు తోడుగా ఉంటాము, కావాలంటే 2 వారాలు మా ఇంట్లో ఉన్న ఇంకొకతను,
నీకు నీ బడ్జెట్ ఎప్పుడు నువ్వు వచ్చే లోపల నీకు ఒక అపార్ట్మెంట్ ఒక ఇంట్లో చూసి పెట్టిందా మీకు ఏ ఇబ్బంది లేదు, మీ తల్లిదండ్రులు చెప్పు, నేను బాగా కంటి రెబ్బలాగా చూసుకుంటామని. కేవలం ఎందుకు తెలుసా, పుట్టపర్తి ప్రశాంత్ నేనేమో అబ్బాయి 2 ఏళ్ళు చదువుకున్నాడని పుట్టపర్తి అంటూనే వాళ్ళకి అందులో పులకరించారు. పుట్టపర్తి నుంచి వస్తే వాళ్ళని స్వామికి ప్రతిరూపంగా మనల్ని చూస్తున్నారు. ఈరోజు సత్యసాయి జిల్లా అయింది స్వామి పేరుతో. మనది జిల్లా అంటే జిల్లా అవడం అనేది ఒక ప్రాంతానికి స్వామి పేరు పెట్టుకోవడం అనేది ఎంత గొప్పదో, దాంతోపాటు మనకందరికీ ఎంత అదృష్టం అంటే ఇప్పుడు మీ అడ్రస్ రాస్తే సత్యసాయి జిల్లాను రాయాల్సిందే కదా. అంటే మనందరితో పాటు సత్యసాయితో మన జీవితాలు ముడిపడి ఉంటాయి, ఇప్పటి నుంచి ఎప్పటికీ ముడిపడి ఉంటాయి కదా. మనం రేషన్ కార్డు తీసుకున్నాం అనుకో, మన అడ్రస్ ఏముంటుంది, రేషన్ కార్డులో సత్యసాయి ఉంటుంది. ఎవరైనా పిల్లవాడు పుట్టాడనుకో బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏముంటుంది, సత్యసాయి జిల్లా. ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏమవుతుంది, సత్యసాయి జిల్లా. అంటే భగవంతుడు జనన మరణాలన్నీ కూడా భగవంతుడిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మనకు ఆ డైరెక్ట్గా అనుభూతి తెలుస్తున్నాం. పాస్పోర్ట్ తీసుకుంటే సత్యసాయి జిల్లా, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే సత్యసాయి జిల్లా. మనకన్నిటికీ మనకు తెలియకుండానే మనతో స్వామి మనతో మమేకమై అంత అదృష్టం. అదే చెప్పుకుంటాం మిగతా వాళ్ళకి, మీ అందరికీ అడ్రస్ లో సత్యసాయి లేదు, మేము లేటుగా వచ్చిన సత్యసాయిని అడ్రస్ లో పొందిన సత్యసాయి జిల్లా అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా చాలా వైబ్రెంట్ జిల్లాగా అనతి కాలంలోనే ఇంకొక 5-10 ఏళ్ళు వస్తే సత్యసాయి జిల్లాను మించినటువంటి జిల్లా ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆర్థికంగా కానీ టూరిజంలో కానీ ఎన్ని రకాల అంత అభివృద్ధి చెందబోతుంది. ఎందుకంటే ఈరోజు చూడు మనకి పేరునికి చెందిన లేపాక్షి మన సత్యసాయి జిల్లాలో ఉంది. మొన్న ఈ మధ్యనే రామ టెంపుల్ అయోధ్యలో టెంపుల్ చేస్తే ప్రధానమంత్రి లేపాక్షికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఎవరి బొమ్మలు తోలు బొమ్మలు ఆర్ట్ చేశాడు, మన నిమ్మలకొండ వాళ్ళే తోలు బొమ్మలు ఆర్ట్ చేశాడు. అంతా మన వాళ్ళదే. అక్కడి నుంచి వచ్చి ఆయన వెతుక్కొని వచ్చి లేపాక్షిలో ఉంది తోలు బొమ్మ నిమ్మలకొండ దేవుడు తోలు బొమ్మలు ఆర్ట్ చేశాడు. ఇకపోతే కడికి నరసింహస్వామి తిమ్మమ్మ మరిమాన్. అంటే ఇవన్నీ మన జిల్లాలో. ఇవన్నీతో పాటు ఒక చిన్న కుగ్రామం, ఇక్కడ రోడ్డు కూడా లేనటువంటి కుగ్రామం. 1960 వరకు రోడ్డు లేదు ఇక్కడ. ఎవరైనా ఇక్కడి నుంచి బయటికి పోవాలంటే బుక్కపట్నమో కొత్త చెరువో వెళ్ళాలి, వెళితే కానీ బస్సు దొరకదు. ఇంకా కొంచెం ముందు అయితే కనబడి పోతుందంట బండి కట్టుకొని. అలాంటి ఒక చిన్నటి కుగ్రామంలో స్వామి జన్మించి ఈరోజు ప్రపంచం వ్యాప్తమైందంటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో మన సత్యసాయి మన అడ్రస్లో కానీ మన దినచర్యలో డైలీ మనం ఏదైనా పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఎక్కడ ఉంటుంది, సత్యసాయి జిల్లా ఎంఆర్ఓ అంటారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ అంటారు, సత్యసాయి జిల్లా ఎక్కడికి పోయినా సత్యసాయి సత్యసాయి సత్యసాయి. మనకి ఎంత అదృష్టం కలిగిందో చూడండి. అంటే ఆ స్వామి పేరు చెప్తూనే మొన్న ఎవరు ఎంపీ చెప్తుంది, ఎక్కడెక్కడ మన ఢిల్లీకి పోతే ఏ ఊరు ఎంపీ మీద అడిగారట. హిందూపురం అంటే అది ఎక్కడ అన్నారు, పుట్టపర్తి దగ్గర పుట్టపర్తి దగ్గర అడిగారు. అంటే పుట్టపర్తి అంటేనే ఎక్కడ పోయినా ఆప్యాయత కానీ రిసీవింగ్ కానీ అంత బాగుంటుంది. కాబట్టి మనకు ఆ స్వామి వల్ల అంత అదృష్టం కలిగింది. స్వామి ఈ చిన్న క్షేత్రంలో ఈ చిన్న ఊళ్ళో పుట్టి తన ఆ ప్రేమను ప్రపంచానికి పంచినట్టు ఒక మహనీయుడు నడిగాడిన గడ్డ. ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు. ఏరోప్లేన్లో రావాలంటే దాదాపు 48 గంటలు పడుతుంది ఏరోప్లేన్లో వచ్చేకి. ఎక్కడ బ్రెజిల్, ఎక్కడ అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడెక్కడ ఆఫ్రికా, ఎక్కడెక్కడి నుంచో లక్షలు ఖర్చు పెట్టుకుని టికెట్లు అవుతుంది అంత ఖర్చు వచ్చి ఇక్కడికి వస్తున్నారు. దేని గురించి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు? ఆ స్వామి చూపించినటువంటి అంత శక్తి లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పెద్ద బిజినెస్ ఉన్నాయి, పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళందరూ కాంట్రిబ్యూట్, వాళ్ళందరూ కూడా సలహా చేసిందే కదా ఇంత పెద్ద క్షేత్రం అయింది ఇక్కడ. వాళ్ళకేం డబ్బు తక్కువ లేదు, వాళ్ళు కొనుక్కోవాలంటే ఏదైనా కొనుక్కోగలరు. మరి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు సాగిలపడుతున్నారు? వాళ్ళు దేనికోసం ఇక్కడ వచ్చి కూర్చొని వారాలు నెలలు ఇక్కడ సేవ చేసుకుంటూ స్కార్ఫ్ వేసుకుంటూ సేవ చేసుకుంటూ సాయిరాం ఎందుకు అంటున్నారు? ఈరోజు మేము చూసాం ఒడిస్సా వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 1500 మంది బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సేవాదళ సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఈరోజు సేవకు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి సేవకు వచ్చారు. వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ టికెట్లు ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వచ్చి మన దగ్గర స్వామి సన్నిధానంలో
క్యాంటీన్లో క్లీనింగ్ పని చేస్తారు, క్యాంటీన్లో నీళ్ళు పోస్తారు, రోడ్లు ఊడుస్తారు, గేట్ల దగ్గర పని చేస్తుంటారు. గేట్లు తెచ్చే వాళ్ళు ఒక్కొక్కరు తెలుసా? నేను ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటాను, ఎప్పుడైనా నా ప్రయాణంలో వీళ్ళు గేట్ దగ్గర గేట్లు తెరుస్తుంటారు. నేను పోయినప్పుడు వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తుంటారు, పెద్ద పెద్ద బిజినెస్లు. ఒక ఆయన గేట్ దగ్గర పనిచేసే ఆయన కింద 250 మంది పనిచేస్తారంట. అరే నువ్వేనా 250 మంది నీ కింద పనిచేస్తున్నావు, ఇంత పెద్ద భవంతి నన్ను భోజనాలు తీసుకెళ్ళారు. ఇదేంటిది నువ్వు అక్కడ వచ్చి గోపురం దగ్గర గేట్ దగ్గర అంటే ఎవరి గేట్ దగ్గర చేస్తున్నాం సార్? భగవంతుడి గేట్ దగ్గర చేస్తున్నాం. అలాంటి ఒక పుణ్యక్షేత్రం ఇది. లక్షలాది కోట్లాది మంది భక్తులకి ఈరోజు ఒక జీవితానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక భగవాన్ యొక్క ఆ సూత్రాలు కానీ వారి యొక్క ప్రబోధలు కానీ ఈరోజు మానవాళికి ఎంతో అవసరం. అది స్వామి యొక్క ప్రబోధలు ఉండబట్టి ఇక్కడ సేవ జరుగుతుంది. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ ఎవరు కానీ నీ ఏ కులము, నీ ఏ మతము, నీ ఏ ఊరు ఏం అడగరు. పోతే నేను తీసుకొని పోయి నీకు ఏం కావాలని ట్రీట్మెంట్ లక్షలాది ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ బయట అయితే ఇంట్లో అంతా కుదరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆడవాళ్ళు అయితే పాపం వాళ్ళ నగలు తాకట్టు పెడతారు. ఒక కష్టం వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒక హార్ట్ ఆపరేషన్ వస్తే 4-5 లక్షలు అయిపోతుంది ఎక్కడైనా బయటికి పోవాలంటే. మామూలుగా హాస్పిటల్లో ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్లో పోతే ఇల్లు అమ్ముకోవాలి. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఇక్కడ అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ మరి హాస్పిటల్ కట్టే సత్యాగా వాళ్ళ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అదేదో మామూలుగా ఉన్నట్టే కాదు. ఈ దేశంలో ఏ పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ పనిముట్లు కానీ తీసిపోకుండా స్వామి మనందరికీ కూడా హాస్పిటల్లో చేసి పెట్టారంటే అక్కడ ఫ్రీగా ఇస్తున్నారని ఏదో సూత్రమంత్రంగా ఇచ్చేది కాదు. భారతదేశంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో అదంతా కూడా మనకి ఇస్తున్నారు. అలాంటి అన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా, సార్ అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి మా దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉంది, మా దగ్గర ల్యాబ్లు ఉన్నాయి, టెస్ట్ చేసేవి ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. పాపం ఇక్కడ పోవన్నా సార్ అవా వినపడి పోవన్నా ఉండు పోనీ పాపం